హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పే రెసిపీ అయితే చాలా యూజ్ అవుతుంది, ముఖ్యంగా అమ్మాయిలకి. ఎందుకు చెప్తున్నానంటే మనకు నార్మల్గా పీరియడ్స్ టైంలో చాలా వీక్గా అయిపోయి నీరసంగా అయిపోతూ ఉంటాం కదా. అందులో టీనేజ్ వాళ్ళకి కొంచెం అలవాటు పడే వరకైనా సరే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం హెల్తీ ఫుడ్ తీసుకోవడమే చాలా ఇంపార్టెంట్. అందులో ఇది చాలా యూజ్ అయ్యే పెయిన్కి కానీ అలాంటి టైంలో మనకు వీక్నెస్ని తగ్గించే ఈ లడ్డు ఎలా చేసేయాలో చూసేద్దాము. ముందుగా అయితే నేను ఒక ఎండు కొబ్బరి ముక్కలు తీసేసుకున్నాను, ఒక 2. ఇలా మనమైతే మంచిగా తురిమేసుకోవాలి. నేను సగం వరకు అయితే సన్నగా తురుముకుంటున్నాను. మిగతాది కొంచెం లావుగా తురిమేసుకున్నా బాగుంటుంది. ఎక్కువ లావు అయిపోతే మనకు ఉండలు లడ్డులా చుట్టుకోవడానికి కష్టమైపోతుందని నేను సగం సన్నగా సగం లావుగా చేశాను. అండ్ ఇక్కడ బెల్లం అయితే నేను 4 క్యూబ్స్ వరకు తీసుకున్నాను. అంటే మనము కొబ్బరి క్వాంటిటీని బట్టి బెల్లాన్ని అయితే సేమ్ కన్సిస్టెన్సీలో యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ పాకం వచ్చేంత వరకు అయితే మనం దీన్ని మరిగించుకుందాము. ఇది బాగా మరిగిన తర్వాత దీంట్లో 2 ఇలాచీలు వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఎలాంటి ఇంకేం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయట్లేను. మనకి ఎప్పుడైనా సరే పచ్చి కొబ్బరి కంటే ఎండు కొబ్బరిలోనే చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ నేను బాదం అది కొద్దిగా నేను నెయ్యిలో యాడ్ చేశాను. అండ్ కొద్దిగా ఇక్కడ 2 క్రష్డ్ ఇలాచీ వేసేసి, చూసారు కదా ఆల్రెడీ పాకం వచ్చేసింది మనకి. ఇలా పాకం వచ్చేంత వరకు అయితే తప్పకుండా సిమ్లో పెట్టేసి మరిగించేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మీ బాదాంని కూడా మనం నెయ్యిలో పక్కకి వేయించేసుకుంటున్నాను. ఇక్కడ పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. వాటర్లో వేస్తే ఇలా గడ్డలాగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా అవగానే మనం ఈ కొబ్బరి తురిమిని దాంట్లో వేసేయడమే. చాలా సింపుల్ రెసిపీ కదా ఇది. మనకు పీరియడ్స్ టైంలో కానీ వచ్చే ముందు కానీ తప్పకుండా రోజుకొక లడ్డు తినండి, సరిపోద్ది. చిన్న లడ్డుల్లా చేసుకొని రోజు ఒకటి తింటే చాలా మంచిది. ఇక్కడ నేను ఫ్రై చేసిన బాదాన్ని కూడా దీంట్లో కలిపేసేసి చల్లగా అయిన తర్వాత మనం లడ్డులా చుట్టేసుకోవడమే. ఇక్కడ ఓన్లీ అమ్మాయిలనే కాదు, ఎదిగే పిల్లలు ఎవరికైనా కూడా రోజు ఒకటి ఇవ్వండి. అండ్ అందరి ఆడవాళ్ళకైనా సరే ఎవరికైనా చాలా మంచిది. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా, లడ్డులా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. ఇక్కడ ఏంటంటే కొబ్బరి కొంచెం లావుగా వేస్తేనే తినడానికి కూడా మనకి టేస్టీ అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇలా లావుగా కట్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం అయితే ఛానల్ ఫాలో అయిపోండి. అండ్ నా ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, అందరికీ కూడా యూజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.